Next important theorem, state and prove T series test or auxiliary T series test. So statement, the series sigma 1 by n power p is equals to 1 by 1 power p plus 1 by 2 power p plus so on plus 1 by n power p is a series where p belongs to R. First condition converges. ఇది ఎప్పుడు కన్వర్జ్ అవుతుందంటే ఈ గ్రేటర్ దెన్ 1 ఇఫ్ ఈ గ్రేటర్ దెన్ 1. రెండో కండిషన్ డైవర్జెస్ ఎప్పుడు డైవర్జెస్ అవుతుందంటే ఇఫ్ 0 లెస్ దెన్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. థర్డ్ కండిషన్ కూడా డైవర్జెస్ ఎప్పుడు డైవర్జెస్ అవుతుందంటే ఈ గ్రేటర్ దెన్ ఈ లెస్ దెన్ 1. ఇది కండిషన్. సో మూడు కండిషన్లు కన్వర్జెస్. ఈ గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెస్, ఈ వాల్యూ 0కి 1కి మధ్యన ఈ వాల్యూ 1 కూడా అయితే డైవర్జెస్, ఈ లెస్ దాన్ 1 కూడా అయితే డైవర్జెస్. మూడు కండిషన్లో ప్రూవ్ చేయాలి. సో ఎలా ప్రూవ్ చేస్తుంది చూడండి. ప్రూఫ్ ఫస్ట్ ఇచ్చిన సిరీస్ తీసుకుందాం. గివెన్ సిరీస్ ఇచ్చిన సిరీస్ ఏమి ఇచ్చారు? సిగ్మా 1 by n power p is equals to 1 by 1 power p plus 1 by 2 power p plus so on plus 1 by n power p. దీని సీక్వెన్స్ Sn అనుకోండి. లెట్ Sn is equals to 1 by 1 power p plus 1 by 2 power p plus so on plus 1 by n power p. అర్థమైందా? సో Sn is equals to 1 by 1 power p plus 1 by 2 power p అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఏంటి? పీ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం. కేస్ 1 సపోజ్ పీ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఫస్ట్ 1 by 1 పవర్ పీ ఎంత అవుతుంది? పీ గ్రేటర్ దెన్ 1 కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ 1 కదా. సో 1 by 1 1. సో ఇది ఫస్ట్ సిరీస్, ఫస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఒకటి తీసుకున్నాం. ఈసారి రెండు టర్మ్ కలిపి తీసుకున్నాం. 1 by 2 పవర్ పీ 1 by 2 పవర్ p ప్లస్ 1 by 3 పవర్ p రెండు టర్మ్స్ తీసుకున్నాం. తర్వాత 2 పవర్ p 3 పవర్ p కదా, ఈక్వల్. ఈ వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుందంటే 1 by 2 పవర్ p ప్లస్ 1 by 2 పవర్ p కంటే తక్కువ ఉంటుంది. మీరు కాస్త గమనించవచ్చు. p బదులు మీకు వచ్చిన వాల్యూ అయింది 2 రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 1 by 4 ప్లస్ 1 by 3 స్క్వేర్ 9. 1 by 2 స్క్వేర్ అంటే 1 by 4 ప్లస్ 1 by 3 స్క్వేర్ 9. ఇప్పుడు 1 by 4 ప్లస్ 1 by ఎంత? 9 ప్లస్ 4 by 36 అంటే ఎంత? 13 by 36. 13 by 36 అంటే ఎంత వస్తుంది? 36 13 0.04 0.3 వస్తుంది. ఇదంతా 1 by 2 పవర్ p ప్లస్ 1 by 2 పవర్ p 1 by 2 స్క్వేర్ ప్లస్ 1 by 2 స్క్వేర్ 1 by 4 ప్లస్ 1 by 4 ఎంత వచ్చింది? 4 LCM 2 1 by 2 1 by 2 అంటే ఎంత? 0.5. సో 0.5 పెద్ద 0.3 పెద్ద. సో 0.5 పెద్ద అంటే 1 by 2 పవర్ p ప్లస్ 1 by 3 పవర్ p లెస్ దెన్ 1 by 2 పవర్ p ప్లస్ 1 by 2 పవర్ p అని రాయొచ్చు. 1 by 2 పవర్ p ప్లస్ 1 by 2 పవర్ p అంటే అర్థం ఏంటి? 2 by 2 పవర్ p. ఇది మళ్ళీ ఏం రాయొచ్చు? 1 by 2 పవర్ p మైనస్ 1. ఇది ఎన్నో టర్మ్? 2 రెండుగా ఉన్నాయి. 2 పవర్ 1 టర్మ్, 2 టర్మ్స్. అర్థమైందా? ఇది 2 పవర్ 0 టర్మ్. 2 పవర్ 0 అంటే 1 కదా. 2 పవర్ 0 2 పవర్ 1 సార్ 2 స్క్వేర్ 4 టర్మ్స్ తీసుకుందాం. 1 by 2 పవర్ p అయిపోయింది, 1 by 3 పవర్ p అయిపోయింది. తర్వాత 4 టర్మ్స్ 1 by 4 పవర్ p ప్లస్ 1 by 5 పవర్ p ప్లస్ 1 by 6 పవర్ p ప్లస్ 1 by 7 పవర్ p. దీని వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుందంటే 1 by 4 పవర్ p ప్లస్ 1 by 4 పవర్ p ప్లస్ 1 by 4 పవర్ p ప్లస్ 1 by 4 పవర్ p కంటే తక్కువ ఉంటుంది ఆ వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేసాం కదా, అలా కూడా చెక్ చేసుకోవచ్చు. సో లెస్ దెన్ 1 by 4 పవర్ p ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 by 4 పవర్ p అది నేను ఏమన్నా రాసుకోలేను. 1 by ఈక్వల్ రాసుకోండి. ఈక్వల్ టు 1 by 4 పవర్ p మైనస్ 1 అంటే ఏమో రాయొచ్చు? 1 by 4 2 స్క్వేర్ అండి. 2 into 2 పవర్
2 పవర్ 2 ఇంటూ పీ మైనస్ 1 ఇది 2 స్క్వేర్ టైమ్స్. చూడండి 2 పవర్ 1 టర్మ్కి 2 పవర్ 1 ఇంటూ పీ మైనస్ 1, 2 పవర్ 2 టర్మ్స్కి 2 పవర్ 2 ఇంటూ పీ మైనస్ 1. చూడండి ఇక్కడ 1 ఇంటూ పీ మైనస్ 1, 2 ఇంటూ పీ మైనస్ 1, అలా సో ఆన్ మనకి రెండు తీసుకోవాలండి. 2 పవర్ n టర్మ్స్ తీసుకోవాలి. 2 పవర్ n టర్మ్స్ అంటే ఎలా తీసుకోవాలి? సో ఇవతల ఏమొస్తుంది? అన్నీ వస్తాయి. ఇక్కడ వరకు 2 పవర్ p టర్మ్స్ తీసుకోవాలి. సో 2 పవర్ n టర్మ్స్ తీసుకోవాలి. 2 పవర్ 0 టర్మ్, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, అలా 2 పవర్ n టర్మ్స్ తీసుకున్నాను. 2 పవర్ n టర్మ్స్ అంటే చూడండి ఇక్కడ 2 స్క్వేర్ టర్మ్స్ అంటే దేంతో స్టార్ట్ అయింది? 2 స్క్వేర్ హోల్ పవర్ p. ఇక్కడ 2 పవర్ 1 అంటే 2 పవర్ 1 హోల్ పవర్ p, 2 స్క్వేర్ హోల్ పవర్ p. అలా ఇక్కడ 1/2 పవర్ n హోల్ పవర్ p ప్లస్ రెండు టర్మ్ 1/2 స్క్వేర్ ప్లస్ 1 ఇది 1/2 పవర్ n ప్లస్ 1 హోల్ పవర్ p. అప్ సో లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే 1/2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 హోల్ పవర్ p. ఇది వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుంది? ఇక్కడ 2 స్క్వేర్ కాబట్టి 2 పవర్ 2 ఇంటూ కాబట్టి 1/2 పవర్ n ఇంటూ p మైనస్ 1 ఇది 2 పవర్ n టర్మ్. సో ఇక్కడ అర్థమైందా మనం ఏం చేసాము? సో ఇది p సిరీస్ టెస్ట్. సిగ్మా 1/n పవర్ p కన్వర్ట్ చేసి ఎప్పుడు అవుతుందంటే p గ్రేటర్ 1 అయినప్పుడు, డైవర్ట్ చేసి ఎప్పుడు అవుతుందంటే 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, మళ్ళీ డైవర్ట్ చేసి p లెస్ దెన్ 1 అయినప్పుడు. దీనికోసం సీక్వెన్స్ తీసుకున్నాం. p గ్రేటర్ మనం ఫస్ట్ కేసు తీసుకున్నాం, ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం, సెకండ్ టర్మ్ 2 స్క్వేర్ టర్మ్స్ 2 పవర్ n టర్మ్ తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ ఇన్ఈక్వాలిటీలు వచ్చాయి. ఈ ఇన్ఈక్వాలిటీలన్నీ యాడ్ చేద్దాం. Sum of the adding all inequalities by adding all inequalities ఇక్కడ చూడండి LHS 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p ఇవన్నీ యాడ్ చేయాలి కదా. ఇక్కడ దాకా యాడ్ చేయాలి 2 పవర్ టర్మ్స్ అంటే ఇవే యాడ్ చేసి సరిపోతుంది. అంటే 1 ప్లస్ 2 పవర్ 0 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 పవర్ n. దీని ఫార్ములా ఏంటి? బైనామియల్ థియరంలో వస్తుంది. x పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై x మైనస్ 1 అంటే 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే ఏమొచ్చింది? 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అంటే ఇదంతా సీక్వెన్స్ కదా. సో LHSలో దీన్ని ఏమైనా రాస్తాం అంటే s2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అని రాయాలి. ఇవన్నీ కలిపి సీక్వెన్స్ కాబట్టి 2 పవర్ n దగ్గర రాసుకోవాలి. ఇక్కడ లాస్ట్ టైం ఏంటి? 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అంతవరకు రాసుకోవాలి. ఎస్ అంటే సీక్వెన్స్ మొత్తం యాడ్ చేసినామని అర్థం. ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అవతల ఇన్ఈక్వాలిటీ ఏముంది? లెస్ దాన్. చూడండి ఫస్ట్ టైం ఏంటి? 1 ప్లస్ 1/2 పవర్ p మైనస్ 1 ప్లస్ 1/2 స్క్వేర్ ఇంటూ p మైనస్ 1 ప్లస్ లాస్ట్ టైం ఏంటి? 1/2 పవర్ n ఇంటూ p మైనస్ 1 అది అలాగా యాడ్ చేసుకోవాలి. LHSలు అన్నీ యాడ్ చేస్తే ఈ LHSలు 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ 1/3 పవర్ p ప్లస్ ఆ సుమారు ఎంతవరకు యాడ్ చేసాం? 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 హోల్ పవర్ p వరకు యాడ్ చేస్తాం. దీని మొత్తం రాయకుండా సింపుల్గా దీన్ని ఏమని రాస్తాం అంటే ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 లెస్ దాన్. ఇక్కడ RHSలు యాడ్ చేయాలి. 1 ప్లస్ 1/2 పవర్ p మైనస్ 1 ప్లస్ 1/2 పవర్ 2 ఇంటూ p మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1/2 పవర్ n ఇంటూ p మైనస్ 1 అలాగా RHSలు అన్నీ యాడ్ చేస్తాం. అర్థమైతే ఇలాగా నెక్స్ట్ కేసులో ఎస్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ 1 లెస్ ఇది గుణశ్రేణి. ఎందుకు గుణశ్రేణి? ఇక్కడ చూడండి దిస్ ఈజ్ జీపీ, RHS ఈజ్ జీపీ. ఇది ఎందుకు గుణశ్రేణి? ఇక్కడ ఏ వాల్యూ 1, R వాల్యూ T2/T1 1/2 పవర్ p మైనస్ 1 బై 1 అంటే 1/2 పవర్ p మైనస్ 1. సో T2/T1 ఈక్వల్ T3/T2 కాబట్టి ఇది గుణశ్రేణి. సో గుణశ్రేణిలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ జీపీ ఆఫ్ n ప్లస్ 1 టర్మ్స్ అని రాయాలి. ఇక్కడ మొత్తం టర్మ్స్ n కాదు 1తో స్టార్ట్ అయింది కాబట్టి n వరకు ఉంది, 1తో స్టార్ట్ అయింది కాబట్టి n ప్లస్ 1 టర్మ్స్ n పవర్ 0, n పవర్ 1, n స్క్వేర్, n క్యూబ్, సో n పవర్ n మొత్తం n ప్లస్ 1 టర్మ్స్.
సో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ GP Sn ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా. అర్థమైందా? దీంట్లో మైనస్ కామన్ తీసుకుని ఇంకో రాయొచ్చు a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. సో ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 లెస్ దాన్ a ఇంటూ a అంటే 1 కదా, 1 ఇంటూ 1 a ఇంటూ 1 మైనస్ r పవర్ n, 1 మైనస్ r అంటే ఎంత 1 బై 2 పవర్ p మైనస్ 1 హోల్ పవర్ n r పవర్ n. n అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n ప్లస్ 1 టర్మ్స్. a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. సో 1 మైనస్ 1 బై 2 పవర్ p మైనస్ 1. సో ఈ వాల్యూ మళ్ళీ ది లెస్ దాన్ 1 బై 2 పవర్ p మైనస్ 1, 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 కంటే ఈ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1 బై 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 మళ్ళీ దీంతో గుణిస్తున్నాం కదా, అందువల్ల ఈ మొత్తం వాల్యూ ఇక్కడ 1 మైనస్ ఇక్కడ హైయెస్ట్ వాల్యూ. సో దీంతో గుణిస్తున్నాం కాబట్టి వచ్చిన వాల్యూ దీనికంటే తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 లెస్ దాన్ 1 బై 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 వచ్చింది. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. అంటే ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 వాల్యూ లెస్ దాన్ 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 ఫర్ ఆల్ n. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ s 2 power n for each n belongs to z plus yes 2 power n plus 1 minus 1 value 2 power n కంటే ఎక్కువ ఉంటుంది. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. n బదులు 1 రాయండి. 1 రాస్తే 2 power 1 plus 1 2 square minus 1 2 power n plus 1 minus 1 n బదులు 1 రాస్తే 2 power 1 plus 1 2 square minus 1 greater than 2 power 1 2 square 4 minus 1 3 greater than 2 వచ్చిందా లేదా? సో 2 power n plus 1 minus 1 value greater than 2 power n 2 power n value greater than n. ఇలా రాసుకోవచ్చు కదా. n బదులు చెక్ చేసుకోవచ్చు కదా. దీన్ని రివర్స్ రాద్దాం. రివర్స్ రాస్తే n లెస్ దెన్ 2 power n లెస్ దెన్ 2 power n plus 1 minus 1. దీనికి సీక్వెన్స్ రాద్దాం. సీక్వెన్స్ Sn లెస్ దెన్ సీక్వెన్స్ 2 power n లెస్ దెన్ సీక్వెన్స్ 2 power n plus 1 minus 1. అంటే Sn లెస్ దెన్ S2 power n లెస్ దెన్ S2 power n plus 1 minus 1 లెస్ దెన్ మళ్ళీ S2 power n plus 1 minus 1 లెస్ దెన్ ఏమొచ్చింది? లెస్ దెన్ 1 బై 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమైందంటే Sn లెస్ దెన్ 1 బై 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1. అంటే Sn ఏమొచ్చింది? లెస్ దెన్ వచ్చింది కాబట్టి సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. బౌండెడ్ అబౌవ్. సీక్వెన్స్ Sn అంటే ఇక్కడ సీక్వెన్స్ Sn అంటే ఏంటి? సిగ్మా 1 బై n పవర్ p కదా. అంటే 1 బై n పవర్ p వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. అంటే ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సిన్స్ 1 బై n పవర్ p గ్రేటర్ దెన్ 0. అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి? 1 బై 2 పవర్ p 1 బై 3 పవర్ p. సో వాల్యూస్ అన్నీ సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబౌవ్ కాబట్టి సీక్వెన్స్ Sn కన్వర్జెస్. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్. అర్థమైందా? ఇప్పుడు p గ్రేటర్ దెన్ అందరూ ఏమొచ్చింది? కన్వర్జెస్ వచ్చింది. సీక్వెన్స్ Sn అంటే ఏమనుకున్నాం? సిగ్మా n అనుకున్నాం కదా. దేర్ఫోర్ Sn ఈజ్ కన్వర్జెస్. దేర్ఫోర్ సిన్స్ 1 బై n పవర్ p గ్రేటర్ దెన్ 0 సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. Therefore, sequence Sn converges. Sequence Sn అంటే ఏంటి? సిగ్మా 1 బై n పవర్ p converges.
పీ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం కేస్ 1లో. సో పీ గ్రేటర్ దెన్ 1 ఏమో సిగ్మా 1/n పవర్ పీ కన్వర్ట్ చేసి ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2లో ఏం తీసుకోవాలి? 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుని డైవర్ట్ చేసి ప్రూవ్ చేయాలి. ఇక్కడ దాకా అర్థమైంది కదా, రాసుకో. సో ఇప్పుడు కేస్ 2లో ఏం చేయాలంటే కేస్ 2లో కేస్ 2లో 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాదు. అంటే పీ వాల్యూ 0కి 1కి మధ్యలో రాదు. అప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు? ఎన్ పవర్ అని రాయండి. సో ఎన్ పవర్ పీ లెస్ దెన్ ఎన్. సో ఎన్ పవర్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని తీసుకోండి. దీని నుంచి 1/n పవర్ పీ గ్రేటర్ దెన్ 1/n. అర్థమవుతుందా? 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎన్ పవర్ రాయండి. ఎన్ పవర్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎందుకంటే పీ వాల్యూ 0కి 1కి మధ్య ఉంది కాబట్టి ఇలాగ. అలాగే 1/n పవర్ పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n. అంటే దీన్ని 1 రాసాం అనుకోండి, రెసిప్రో ఇది ఈక్వాలిటీ కూడా రివర్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఏంటి? 1/1 పవర్ పీ ప్లస్ 1/2 పవర్ పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/1 పవర్ పీ అంటే 1 ప్లస్ 1/2 పవర్ పీ అంటే 1/2 అని రాయాలి. ఎందుకు 1/2? మళ్ళీ 1/2 పవర్ పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. అర్థమైందా? సో ఇక్కడ కాస్త చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పీకి 0కి 1కి మధ్య వాల్యూస్ తీసుకుని చెక్ చేస్తే 1/2 కంటే ఈ వాల్యూ కదుతుంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 పవర్ 1 టర్మ్స్, 2 టర్మ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఇంకో 2 టర్మ్స్ తీసుకోండి. 1/3 పవర్ పీ ప్లస్ 1/4 పవర్ పీ. ఈ వాల్యూ దేనికంటే ఎక్కువ ఉంటుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4. లాస్ట్ టైం 4 కదా, 1/4 ప్లస్ 1/4 కంటే ఎక్కువ ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు కదా. 1/4 ప్లస్ 1/4 2/4 అంటే 1/2. ఇది 2 టర్మ్స్. మళ్ళీ 2 టర్మ్స్ తీసుకోండి. మళ్ళీ 1/, ఈసారి 4 టర్మ్స్ తీసుకుందాం. 2 స్క్వేర్ టర్మ్స్ తీసుకుందాం. 2 టర్మ్స్ మళ్ళీ 2 టర్మ్స్ 2 స్క్వేర్ టర్మ్స్ తీసుకోండి. 1/5 పవర్ పీ ప్లస్ 1/6 పవర్ పీ ప్లస్ 1/7 పవర్ పీ ప్లస్ 1/8 పవర్ పీ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే చివరికి 8 గా ఉంది. 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 అంటే ఎంత? 1/2. సో ఈ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1/2. ఇదెంత? 2 పవర్ 2 టర్మ్స్. 4 టర్మ్స్ తీసుకుంటాం. అలాగా ఎంతవరకు తీసుకోవాలంటే 2 పవర్ k ప్లస్ 1 టర్మ్స్ తీసుకున్నాం. సో 2 పవర్ k ప్లస్ 1కి చూడండి 2 పవర్ k ప్లస్ 1, 2 పవర్ k ప్లస్ 2. ఇది 2 పవర్ k ప్లస్ 1 ఎంత? కేవలం 2 రాస్తే 2 స్క్వేర్ ప్లస్ 1 అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 పవర్ k ప్లస్ 1 1/2 పవర్ k ప్లస్ 1 హోల్ పవర్ p ప్లస్ 1/2 పవర్ k ప్లస్ 2 హోల్ పవర్ p అప్ టు సో ఆన్. లాస్ట్ టైము 1/2 పవర్ k ప్లస్ 1 2 పవర్ k ప్లస్ 1 2 పవర్ k ప్లస్ 2 2 పవర్ k ప్లస్ 3 అవుతుంది కదా. 2 పవర్ k ప్లస్ 2. సో లాస్ట్ టైం ఏమొస్తుందంటే 2 పవర్ k ప్లస్ 2 పవర్ k హోల్ పవర్ p మళ్ళీ లెస్ దాన్ 1/2. అన్నీ 1/2 వస్తాయి. సో k బదులు 1 రాయండి. 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 1 4 పవర్ p 4 పవర్ అలాగా అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ సింధు దేని వాల్యూ అన్నీ 1/2 యాడ్ చేద్దాం. యాడింగ్ ఆల్ టర్మ్స్ అన్ని పదాలని యాడ్ కలుపుదాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో అన్ని కలుపుదాం, ఎల్హెచ్ఎస్లో అన్ని కలుపుదాం. ఆర్హెచ్ఎస్లో అన్ని కలిపేటప్పుడు ఇవన్నీ కలపక్కర్లేదు, ఇవి కలుపుతాం. 2 ప్లస్ ఇది ఎల్హెచ్ఎస్లో 2 స్క్వేర్ అప్ టు సో ఆన్ 2 పవర్ k అంతవరకు యాడ్ చేద్దాం. అప్పుడు ఇది ఏమొస్తుంది? ఈ 2 అలా ఉంటుంది. 2 ప్లస్ ఇది గుణ సైడ్ మళ్ళీ జీపీలో సమ్ ఆఫ్ ది టర్మ్స్ a ఇంటూ r పవర్ n మైనస్ 1/r మైనస్ ఇందాక చెప్పాను ఫార్ములా. సో ఏ అంటే ఇక్కడ r 2 a ఇంటూ అంటే 2 ఇంటూ r పవర్ n మళ్ళీ r అంటే 2a
2 power k minus 1 by 2 minus 1. 2 minus 1 1 కదా, so that equal to 2 plus 2 into 2 power k. 2 power k plus 1 minus 2 into 1 2 cancel. సో ఆన్సర్ వస్తుంది 2 power k plus 1. సో ఇదంతా ఏంటి, ఇవాళ సీక్వెన్స్ కదా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఏమొస్తుందంటే ఎస్ 2 power k plus 1 వస్తుంది ఎల్హెచ్ఎస్. అప్పుడు therefore s 2 power k plus 1 less than greater than or equal to RHS యాడ్ చేద్దాం 1 plus 1 by 2 plus 1 by 2 మిగతావన్నీ 1 by 2 లే అవునా కదా, ప్లస్ 1 by 2 అలా ఎంతవరకు సో ఆన్ k మొత్తం 2 power k టర్మ్స్ కదా. సో అలా లాస్ట్ కూడా 1 by 2 అలా మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇక్కడ దాకా 1 by 2 నుంచి 1 by 2 దాకా k plus 1 టర్మ్స్ ఉంటాయి. ఇది ఒక టర్మ్ మొత్తం k plus 2 టర్మ్స్, మొత్తం టర్మ్స్ అన్ని k plus 2 టర్మ్స్. సో మొత్తం టర్మ్స్ k plus 2 ప్లస్ ఇది 1 కాబట్టి ఇది 1 ప్లస్ ఏమన్నా రాయొచ్చంటే ఇది 1 ప్లస్ దీని అచ్చంగా k plus 1 టర్మ్స్ కాబట్టి k plus 1 by 2 అని రాయొచ్చు ఇదంతా కలిపి. సో 1 by 2 plus 1 by 2 2 by 2 అలాగే 3 by 2 4 by 2 ఎన్ని టర్మ్స్ ఉంటాయి by 2 k plus 1 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి k plus 1 by 2 అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. సో దీని ఏమన్నా రాయొచ్చు k plus 3 by 2 s 2 power k plus 1 వాల్యూ ఏమొచ్చింది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k plus 3 by 2 వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టెప్లో ఇది రాసుకోండి, ఇది అర్థమైందా అందుకేను. నెక్స్ట్ స్టెప్లో సరే n తీసుకుందాం. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ n గ్రేటర్ దెన్ 2 power k plus 1 ఈక్వల్ టు m అని తీసుకుంటాం. n గ్రేటర్ దెన్ m మనం లిమిట్ డెఫినేషన్ చేసినప్పుడు n గ్రేటర్ దెన్ m అని తీసుకున్నాం కదా. ఈ 2 power k plus 1 అనేది స్మాల్ వాల్యూ, n కంటే చిన్న వాల్యూ. సో n గ్రేటర్ దెన్ 2 power k plus 1 అని తీసుకోవాలి. sn సో sn గ్రేటర్ దెన్ s 2 power k plus 1 మళ్ళీ s 2 power k plus 1 ఏమవుతుంది గ్రేటర్ దెన్ k plus 3. సో దీన్ని బట్టి ఏమో ఇచ్చు, దీన్ని బట్టి మనం ఏమో ఇచ్చు అంటే sn గ్రేటర్ దెన్ k plus 3 by 2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. ఇక్కడ k బదులు k వేరు n వేరు కదా, సో n గ్రేటర్ దెన్ 2 power k plus 1 తీసుకోవాలి. సో sn గ్రేటర్ దెన్ s 2 power k plus 1 మళ్ళీ గ్రేటర్ దెన్ k plus 1 అంటే sn వాల్యూ ఏమవుతుంది k plus 3 by 2 కంటే పెద్దది అంటే అర్థం ఏంటి డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. సో సీక్వెన్స్ sn డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీకి డైవర్జెస్ అయింది సీక్వెన్స్ sn, therefore సిగ్మా 1 by n power p డైవర్జెస్. సో 0 less than p less than or equal to 1 తీసుకుంటే వచ్చింది డైవర్జెస్ వచ్చింది. ఇది కేస్ 2. ఇప్పుడు కేస్ 3. సో నెక్స్ట్ లాస్ట్ కేస్ ఇది p less than 0 కేస్ 3 ఫర్ p less than 0 less than or equal to 0. ఫస్ట్ ఈక్వల్ టు కూడా ఉంది కదా, సపోజ్ p ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. p ఈక్వల్ టు 0 అయితే un ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకు 1 అంటే 1 by 1 power p ఫస్ట్ టర్మ్ 1 by 1 power 0 అంటే 1 అంటే అన్ని 1 వస్తుంది. un 1 తీసుకున్నప్పుడు లిమిట్ un ఎంత లిమిట్ un ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ un 0 కాకపోతే బై nth టర్మ్ టెస్ట్ ప్రకారం ఏం చెప్పచ్చు అంటే సిగ్మా 1 by n power p. ఈ 1 by n power p un అని తీసుకోవాలి ఇక్కడ. సో 1 by n power p p బదులు 0 రాస్తే ఏమొస్తుంది డైవర్జెస్ బై n టర్మ్ టెస్ట్ 1 by n power p un అని తీసుకుంటే p బదులు 1 రాస్తే 1 by n power 0 1 un 1 కాబట్టి లిమిట్ un 1. సో ఇక్కడ un ఏం తీసుకోవాలి un ఈజ్ ఈక్వల్స్ టు 1 by n power p తీసుకోవాలి. ఇప్పుడు p less than 0 తీసుకోండి. సపోజ్ p less than 0 తీసుకున్నప్పుడు un ఈక్వల్ 1 by n power p కదా, అలా n power p ఈజ్ ఈక్వల్స్ p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ q అనుకోండి ఫర్ ఆల్ q గ్రేటర్ దెన్ 0.
క్యూ గ్రేటర్ దెన్ 0 వచ్చి పీ వాల్యూ మైనస్ క్యూ అనుకోండి, అంటే పీ వాల్యూ నెగిటివ్ కదా అక్కడ, సో నెగిటివ్ వాల్యూ తీసుకుందాం పీకి. అప్పుడు యాస్ యూఎన్ ట్యాన్స్ టు ఇన్ఫినిటీ యాజ్ ఎన్ ట్యాన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇక్కడ యూఎన్ వాల్యూ 1/n⁴p కదా, ఈ యూఎన్ ఎన్ వాల్యూ ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు యూఎన్ వాల్యూ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇది ఎలా అవుతుందంటే యూఎన్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ, యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n⁴ p బదులు మైనస్ క్యూ తీసుకున్నాం, మైనస్ క్యూ 1/n⁻⁻q అంటే n⁻q. ఇప్పుడు యూఎన్ ఈక్వల్ ఏమొచ్చింది, n⁻q వచ్చింది. ఈ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. n బదులు ఇన్ఫినిటీ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫినిటీ పవర్ q మళ్ళీ ఇన్ఫినిటీ, అంటే యూఎన్ ఇన్ఫినిటీ అయినప్పుడు n కూడా ఏమైంది ఇన్ఫినిటీ, అంటే లిమిట్ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0. 0 అవుతుంది ఇంకా ఇన్ఫినిటీ కదా, దేర్ఫోర్ లిమిట్ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయితే బై nth టర్మ్ టెస్ట్ ప్రకారం లిమిట్ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏం చెప్పచ్చు, సిగ్మా యూఎన్ డైవర్జెస్. అంటే సిగ్మా యూఎన్ అంటే 1/p డైవర్జెస్. సో కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఈజీ. ఇక్కడ మనం nth రూట్ టెస్ట్ అప్లై చేయాలి. ఇచ్చిన దాన్ని యూఎన్ అనుకోవాలి, ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఈక్వల్ టు 0 తీసుకుంటే బై nth టర్మ్ టెస్ట్ నాట్ ఈక్వల్ టు 0 అంటే డైవర్జెస్. ఈ లెస్ దాన్ తీసుకోవాలి, లెస్ దాన్ అంటే నెగిటివ్ కదా వాల్యూ, అంటే యూఎన్ ఈక్వల్ 1/n⁻⁻q అంటే n⁻q. ఇన్ఫినిటీ యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, n బదులు ఇన్ఫినిటీ వస్తే ఈ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. సో లిమిట్ యూఎన్ 0 అవ్వదు కాబట్టి మళ్ళీ డైవర్జెస్. హెన్స్ ప్రూవ్డ్. ఇది పీ త్రూ టెస్ట్, పీ టెస్ట్ ఆర్ ఆక్సిలరీ సిరీస్ టెస్ట్. పీ త్రూ టెస్ట్ కాదు, ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ ఆర్ పీ సిరీస్ టెస్ట్. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? థ్యాంక్ యూ.